హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు సిస్టర్ డెత్ అనే స్పానిష్ హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు వెరోనికా మూవీ చూసారా? చూసుంటే ఈ మూవీ ఆ మూవీకి ప్రీక్వెల్ గా ఉండబోతుంది. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ మూవీని మీరు పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ అయితే స్టార్టింగ్ లో మనకి 1939 స్పెయిన్ లో ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి దగ్గర చాలా రకాల శక్తులు ఉంటాయి. అలాగే దేవుడు అంటే కూడా చాలా భక్తిగా ఉంటుంది. దీని వల్లే అక్కడున్న ప్రజలందరూ కూడా ఈ అమ్మాయిని దైవదూతగా అనుకుని తన దగ్గరే ప్రేయర్ లాంటివి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకి మూవీ సీన్ కట్ అయ్యి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. అక్కడ మనకి ఒక స్కూల్లో టీచర్ గా చెప్పడానికి వెళ్తున్న నార్సియా అనే అమ్మాయి కనిపిస్తుంది. నార్సియా అలా వెళ్తూ ఉంటే బాడీకి బుల్లెట్స్ తగిలినట్టు ఒక ప్లేస్ కనిపిస్తుంది. నార్సియా దాన్ని అలా చూస్తూ ఉన్నప్పుడు అక్కడికి సిస్టర్ జూలియా వచ్చి, మీరు యుద్ధ సమయంలో కొంతమంది ఇక్కడికి వచ్చి దాడి చేశారు, లక్కీగా ఎవరికి ఏ ప్రాణ నష్టం జరగలేదు అని చెప్తుంది. అలాగే ఇక్కడ మదర్ సుపీరియర్ ఇంకా సిస్టర్ సాగర్య నేను ఉంటాము. ఇప్పుడు మాతో పాటు నువ్వు కూడా ఇక్కడ మాకు తోడుగా ఉంటావు అని చెప్తుంది. ఆ తర్వాత జూలియా నార్సిసాలను తీసుకుని మదర్ సుపీరియర్ దగ్గర తీసుకువెళ్తుంది. మదర్ సుపీరియర్ నార్సిసాలను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన చిన్నప్పటి గురించి మొత్తం న్యూస్ పేపర్ ద్వారా మదర్ సుపీరియర్ తెలుస్తుంది కాబట్టి. అదేంటంటే మన మూవీ స్టార్టింగ్ లో సూపర్ పవర్స్ ఉన్న చిన్నపిల్లలు చూసాం కదా, తను ఎవరో కాదు నార్సిసాలనే. నార్సిసాలతో మదర్ సుపీరియర్ ఇలా చెప్తుంది, ఈ స్కూల్లో ముందు ఎలిస్ అనే సిస్టర్ వర్క్ చేసేది, ఇప్పుడు తను వెళ్ళిపోయింది, తన ప్లేస్ కి నువ్వు వచ్చావు అని చెప్పి, ఇప్పటి నుంచి ఎలిస్ ఉండే రూమ్ కూడా నీ రూమే అని చెప్పి తన రూమ్ కు వెళ్ళమంటుంది. నార్సిసాలా కూడా ఎలిస్ రూమ్ కి వెళ్లి అక్కడ కూర్చుంటుంది. అలా కూర్చున్న తర్వాత నార్సిసాలకి అక్కడ ఒక బాక్స్ అనేది కనిపిస్తుంది. నార్సిసాలా ఆ బాక్స్ తీసుకుని ఓపెన్ చేస్తుంది. అందులో చనిపోయిన సిస్టర్ స్కోరో ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో నార్సిసాలా అలా చూస్తున్నప్పుడే సడన్ గా ఆ రూమ్ లో ఉన్న చైర్ అనేది కింద పడిపోతుంది. దాన్ని చూసి నార్సిసాలా కొద్దిగా భయపడుతుంది. అలా అయినా కానీ మళ్ళీ ఆ ఫోటో చూస్తుంటే ఇప్పుడు సడన్ గా తన రూమ్ డోర్ ఎవరు నాక్ చేసినట్టు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. తర్వాత రోజు నార్సిసా క్లాస్ కు వెళ్లి అక్కడ పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటుంది. అక్కడే రోజా అనే అమ్మాయితో నార్సిసాకి పరిచయం ఏర్పడుతుంది. నిజానికి రోజా దేని గురించో భయపడుతున్నట్టు నార్సిసాకి అర్థమవుతుంది. ఆ తర్వాత మనకి నార్సిసాకి మదర్ సుపీరియర్ ఒక ఆల్బమ్ ఇచ్చి చూడమంటుంది. అందులో అన్ని ఫొటోస్ ఉంటాయి. అలాగే అందులో చనిపోయిన సిస్టర్ ఫొటోస్ కూడా ఉంటాయి. కానీ అందులో ఒక ఫోటో మాత్రం మిస్ అయి ఉంటుంది. అదేదో కాదు, చనిపోయిన సిస్టర్ స్కోరో ఫోటో అని నార్సిసాకి అర్థమవుతుంది. తర్వాత తన రూమ్ లో ఉన్న ఫోటోని చూస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ చైర్ అనేది సమానంతో పడిపోతుంది. అలా పడిపోయి ఈసారి డోర్ నాక్ తో పాటు ఎవరో గట్టిగా ఏడుస్తున్నట్టు కూడా సౌండ్ వినిపిస్తుంది. నార్సిసా ఎవరని వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఎవరు ఉండరు. దీంతో నార్సిసా ఇంకా భయపడుతూ ఉంటుంది. నార్సిసా సిస్టర్ సగ్రారియో దగ్గరికి వెళ్తుంది. సగ్రారియో ఏదో స్వీట్ తయారు చేస్తూ ఉంటుంది. ఆ స్వీట్ కూడా నార్సిసాకి తినమని ఇస్తుంది. నార్సిసా ఆ స్వీట్ తీసుకుని తింటుంది. తర్వాత నార్సిసాకి ఏదోలా అనిపించి ఆ స్వీట్ బయటకు తీసి చూస్తుంది. చూడగానే అవి మనిషి యొక్క కంటిగుడ్డులా కనిపిస్తాయి. దాన్ని చూసి సిస్టర్ సగ్రారియో వైపు నార్సిసా చూస్తుంది. సిస్టర్ సగ్రారియో కళ్ళు లేకుండా చాలా భయంకరంగా ఉంటుంది. దాంతో నార్సిసా ఉలిక్కిపడి ఒక్కసారిగా పైకి లేస్తుంది. అంటే ఇప్పటి వరకు నార్సిసాకి వచ్చింది తన కళ అన్నమాట. నార్సిసా ఇదంతా ఆలోచిస్తూ తన రూమ్ లో ఉన్న గోడ వైపు చూస్తుంది. అక్కడ ఎవరో ఒక బొమ్మను గీసి ఉంటుంది. కానీ నార్సిసా ఆ బొమ్మను పట్టించుకోదు. ఆ తర్వాత నార్సిసా ప్రేయర్ చేసుకుంటూ ఉండగా అక్కడ ఎలాంటి చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి కూడా నార్సిసా భ్రమలే. కానీ నార్సిసా ఈ మాత్రం పట్టించుకోదు. ఆ తర్వాత అదే రోజు రాత్రి రోజా ఇంకా తన ఫ్రెండ్ కూడా నైట్ టైం బాత్రూమ్ కి వెళ్తూ ఉంటారు. అక్కడ రోజాకి ఎవరో వెంట్రుకలు అలాగే ఒక కత్తెర కూడా కనిపిస్తుంది. అవి ఏంటని రోజా చూస్తుంటే ఈ లోపల రూమ్ లోంచి ఎవరో ఒక అమ్మాయి గట్టిగా అరుస్తుంది. అక్కడికి నార్సియా ఇంకా జూలియా కూడా వస్తారు. వాళ్ళందరూ ఏమైంది, ఎందుకు అరిచావు అని అడిగితే దానికి ఆ అమ్మాయి, నేను పడుకున్నప్పుడు నా జుట్టు ఎవరో కట్ చేస్తారు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి రోజా కత్తెరతో వస్తుంది. రోజా చెప్పేది వినకుండా రోజా చేతిలో కత్తెర చూసి జూలియా రోజా ఈ పనంతా చేసిందేమో అనుకుని రోజాని గట్టిగా తిడుతుంది. అలాగే తన దవడ మీద ఒకటి కొడుతుంది. రోజా చెప్పేది వినకుండా రోజాకి ఒక శిక్ష కూడా వేస్తుంది. అదేంటంటే రోజాని తీసుకువెళ్లి జైల్లో పడామని చెప్తారు. అలాగే రోజా కూడా జైల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు సిస్టర్ నార్సియా వెళ్లి సొకోరో యొక్క సమాధిని చూస్తుంది. ఆ తర్వాత దాన్ని చూస్తూ రోజాకి ఏదో తెలుసని చెప్పి రోజాతో మాట్లాడడానికి వెళ్తుంది. రోజా దగ్గరికి వెళ్తే రోజా నార్సియాతో ఇలా చెప్తుంది, ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మ ఉంది. ఆ అమ్మాయి ఆత్మ నాకు కనిపిస్తుంది. నేను చెప్పేది ఎవరు నమ్మరు. ఆ అమ్మాయి ఆత్మ ఎవరో చనిపోయినట్టు ఉరి వేసుకుని చనిపోయినట్టుగా ఒక డయాగ్రామ్ అనేది గీస్తుంది. ఆ బొమ్మ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని ఇంకా పీడిస్తుంది, వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అని చెప్తుంది.
ఈ విషయం నేను ఇన్నిస్ అనే సిస్టర్ కి చెప్పాను. ఆ సిస్టర్ నన్ను ధైర్యపరచడం కోసం ఆ డ్రాయింగ్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత రోజు నుంచే ఆమెకి ఒక ఆత్మ కనిపించి తనని చాలా ఇబ్బంది పెట్టింది. ఇంకా దాంతో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఇప్పుడు ఆ ప్లేస్ లోకి నువ్వు వచ్చావు అని చెప్తుంది. కానీ నార్సిసా మాత్రం ఈ మాటలు ఏమీ పట్టించుకోదు. ఆ తర్వాత రోజు నార్సిసా నిద్ర లేవగానే తన రూమ్ లో గోడ మీద ఉన్న ఆ బొమ్మకి ఎవరో ఒకరు కాలు గీసినట్టు కనిపిస్తుంది. ఇంకా రోజు రోజుకి రోజాకి ఆ ఆత్మ మీద చాలా భయం పెరిగిపోతుంది. తనకి ధైర్యం చెప్పడం కోసం రోజాతో నార్సిసా మాట్లాడుతుంది. రోజా, నీ మాటలు నేను నమ్ముతున్నాను, కానీ నీకు కనిపించే ఆత్మ నాకు కనిపిస్తేనే కదా నేను దానికి సాయం చేయగలను చెప్పి వీళ్ళిద్దరూ తన రూమ్ కి వెళ్లి అక్కడ గోడ మీద ఉన్న ఆ బొమ్మకి వేరొక కాలు గీసి దాన్ని పూర్తి చేసేస్తారు. ఇప్పటి వరకు అంతా బానే ఉంది, కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఆ కాలు గీశారో ఇంకా అక్కడి నుంచి చాలా భయం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రోజాకు కనిపించింది ఒక చిన్న పిల్ల ఆత్మ, కానీ ఎప్పుడైతే ఆ కాలు గీశారో అప్పటి నుంచి తనకి ఇంకొక ఆత్మ కూడా కనిపిస్తుంది. అది చాలా పెద్దగా చాలా భయంకరంగా ఉంటుంది. అదే విషయం నార్సిసాకు చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది. కానీ ఆ ఆత్మ మాత్రం నార్సిసాకు కనిపించదు. అలాగే వెనక తిరిగి చూడగానే అక్కడ రోజా ఉండదు. రోజా కోసం నార్సిసా చాలా భయంతో రోజా రోజా అని గట్టిగా అరుస్తూ తను మొత్తం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతున్నప్పుడే నార్సిసాని ఆ ఆత్మ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ ఒక చోట బాగా భయంతో రోజా సూసైడ్ చేసుకుని కనిపిస్తుంది. అది చూసి గట్టిగా అరుస్తూ ఉంటుంది నార్సిసా. ఆ తర్వాత రోజా యొక్క ఫెండల్ జరుగుతూ ఉంటుంది. నార్సిసా దగ్గరికి జూలియా వచ్చి రోజా చనిపోవడానికి నువ్వే కారణం అని చెప్పి మాటలతో నార్సిసాని చంపేస్తుంది. ఇక నార్సిసా ఆ కాన్వెంట్ లో ఉండలేక అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది. అదే రోజు సూర్యగ్రహణం కావడంతో నార్సిసా సూర్యగ్రహణం చూస్తుంది. దాంతో తనకి చిన్నప్పుడు వచ్చిన ఆ విజువల్స్ అనేవి మళ్ళీ కనిపిస్తాయి. సూర్యగ్రహణాన్ని చూస్తూ నార్సిసా విచిత్రంగా చేస్తూ అక్కడే కూర్చుండిపోతుంది. సూర్యగ్రహణాన్ని డైరెక్ట్ గా చూడకూడదని తెలిసినా సరే చూడడంతో తన కళ్ళు రెండు పోతాయి. అలాగే తన రెండు కళ్ళు కలర్ మారిపోతాయి. ఈ విషయం తెలిసిన జూలియా అక్కడికి వచ్చి నార్సిసా ఆ సూర్యగ్రహణం చూడకుండా అడ్డుపడి తన చేతులు తన మీద పెడుతుంది. ఇంకా నార్సిసాని జూలియా టచ్ చేయగానే తనకి ఏవో విజువల్స్ కనిపిస్తాయి. అదేంటంటే యుద్ధం సమయంలో ఇక్కడ కాన్వెంట్ లోకి కొంతమంది సోల్జర్స్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్ చేసి అలాగే అక్కడ ఉన్న జనాన్ని మొత్తం లూటీ చేస్తారు. అందులో ఒక సోల్జర్ వచ్చేసి ఒక నన్ని బలవంతం చేస్తారు. ఆ నన్ను ఎవరో కాదు, నార్సిసా రూమ్ లో ఉన్న ఫోటోలో ఉన్న సొకోరో అని నన్ను. దానివల్ల కొంతకాలానికి సొకోరో ప్రెగ్నెంట్ అవుతుంది. అక్కడ ఉన్న సిస్టర్స్ అందరూ కూడా సొకోరోని అబార్షన్ చేయించుకోమంటే దానికి సొకోరో మాత్రం ఒప్పుకోదు. అక్కడ ఉన్న సిస్టర్స్ వేరెవరో కాదు, మదర్ సుపీరియర్, సిస్టర్ జూలియా ఇంకా సిస్టర్ సగ్రహరియా అయ్యి ఉంటారు. కొంతకాలానికి సొకోరోకి ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి గురించి బయటికి ఎక్కడా తెలియకుండా ఈ ముగ్గురు సిస్టర్స్ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఈ విషయం గురించి బయటికి తెలిస్తే తమ కాన్వెంట్ కి చెడ్డ పేరు వస్తుందని భయపడతారు. అలా రోజులు గడుస్తుండగా ఒక రోజు సొకోరో కూతురికి జ్వరం అనేది వస్తుంది. ఆ జ్వరం వల్ల తను బాగా చనిపోయే స్టేజ్కి అనేది వచ్చేస్తుంది. సొకోరో వీళ్ళందరినీ తన హాస్పిటల్ తీసుకెళ్లమని బాధపడుతూ ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం దానిని హాస్పిటల్ తీసుకెళ్ళడం కోసం అసలు ఒప్పుకోరు. ఎందుకంటే ఈ విషయం బయటికి తెలిస్తే ఏం డేంజర్ జరుగుతుందని భయపడతారు. అందుకే ఒక ఉపాయం ఆలోచించి సొకోరో దగ్గర నుంచి ఆ అమ్మాయిని లాక్కుని సొకోరోని ఒక రూమ్ లో బంధిస్తారు. అలాగే ఆ అమ్మాయిని ఒక బాత్రూమ్ లోకి తీసుకెళ్తారు. నిజానికి ఇప్పుడు సొకోరో ఉన్న రూము నార్సిసా ఉన్న రూము ఒకటే. ఇక్కడ ఈ ముగ్గురు సిస్టర్స్ ఈ అమ్మాయి జ్వరం తగ్గించడం కోసం బాత్ టబ్ లో ఉన్న ఆ కోల్డ్ వాటర్ లో ఆ అమ్మాయిని ఉంచాలని చూస్తారు. కానీ అదే టైంలో ఆ అమ్మాయి తల ఆ బాత్ టబ్ తగిలి ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోతుంది. ఈ విషయం తెలిసి ఈ ముగ్గురు సిస్టర్స్ కూడా చాలా భయపడతారు. అలాగే తన కూతురు చనిపోయిందన్న విషయం తెలుసుకుని సొకోరో ఆ రూమ్ లోనే ఊరి వేసుకుని చనిపోతుంది. ఆ తర్వాత ఈ విజువల్స్ అన్ని చూసి మన నార్సిసా మెలకువలోకి అనేది వస్తుంది. మెలకువలోకి వచ్చిన నార్సిసాకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే తన సూర్యగ్రహణం చూడడం వల్ల తన కంటి చూపు శాశ్వతంగా పోయిందని. కంటి చూపు పోయిన నార్సిసాని సిస్టర్ జూలియా మళ్ళీ తిరిగి కాన్వెంట్ కి తీసుకొస్తుంది. ఆ టైంలో అక్కడ ఎవరు ఉండరు, కానీ నార్సిసాకి మాత్రం ఆ రూమ్ లో ఎవరు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే తనకి ఆ ఫేస్ అనేది అసలు క్లారిటీగా కనిపించదు. నిజానికి అక్కడ ఉన్నది వేరెవరో కాదు, చనిపోయిన సిస్టర్ సొకోరో యొక్క ఆత్మ అక్కడికి వచ్చి నించుని ఉంటుంది. ఆ తర్వాత నార్సిసా ఆ ఆత్మకి సాయం చేయాలనుకుంటుంది. తనకున్న సూపర్ పవర్స్ వాడి ఆ రూమ్ లో బందీగా ఉన్న సొకోరో ఆత్మని రిలీజ్ చేస్తుంది. అలా బయటకు వచ్చిన సొకోరో ఆత్మ ఆ ముగ్గురు సిస్టర్స్ దగ్గరికి వెళ్లి ఆ ముగ్గురు సిస్టర్స్ ని అతి దారుణంగా చంపేస్తుంది. అలాగే ఆ కాన్వెంట్ లో ఆ నదిలో తిరుగుతున్న తన కూతురు ఆత్మను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ రెండు ఆత్మలకి సిస్టర్ నార్సిసా వల్ల విముక్తి అనేది దొరుకుంటుంది.
ఆ తర్వాత మనకి సీన్ 1991 చూపిస్తారు. ఇక్కడ వయసు అయిపోయిన నార్సిసా కనిపిస్తుంది. నార్సిసా వేరొక స్కూల్ కి టీచర్ గా వెళ్ళి ఉంటుంది. అదేదో స్కూల్ కాదు, మన వెరోనికా చదువుతున్న ఆ స్కూల్ కి టీచర్ గా వెళ్ళి ఉంటుంది. నిజానికి వెరోనికా మూవీ కన్నా ముందు ఇదే మూవీ అయి ఉంటుంది. అక్కడ వెరోనికా ఫ్రెండ్ సిస్టర్ ని చూస్తూ తనకి వేరొక పేరు పెడుతుంది. అదేంటంటే సిస్టర్ డెత్ అని నార్సిసాకి పేరు పెడుతుంది. ఈ సీన్ తో సిస్టర్ డెత్ అనే మూవీ ముగుస్తుంది. ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.